షుగర్ వచ్చిన తర్వాత పేషెంట్లకు ఏమన్నా మానసికంగా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉంటాయా? సో మీరు ఎట్లా కౌన్సిల్ చేస్తారు వాళ్ళని? డయాబెటీస్ అనేది డిసీజ్ కాదు, సో ఇట్స్ డిజార్డర్. మనం క్యూర్ చేయలేం. డిసీజ్ అయితే క్యూర్ చేస్తాం, డిజార్డర్ని మనం మేనేజ్ చేస్తాం. బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ షుగర్ కానీ. సో మేనేజ్ చేయడం అంటే ఏంటి, అర్థం ఏంటి, థైరాయిడ్ అని మన లైఫ్ లాంగ్ దాంతో జీవించాలి. ఫస్ట్ ఈజ్ యాక్సెప్టెన్స్. ఏంటి, ఇది నా జీవితాంతం ఉంటుంది, దీన్ని నా జీవితాంతం జాగ్రత్తగా చూసుకోకపోతే నాకు దెబ్బ పడుతుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు, ఫస్ట్ యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు ఆలోచన వస్తుంది దీంతో ఎలా బతకాలి అనేది. ఆ ఆలోచనకి డాక్టర్స్ హెల్ప్ చేస్తాం. ఎలా ఏంటి అనేది, ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఎప్పుడు చెకప్ చేయించుకోవాలి, ఎన్ని రోజులకి ఒకసారి చెకప్ చేయించుకోవాలి, అసలు ఏమేమి చెకప్ చేయించుకోవాలి. ఏబీసీ అంటాం. ఫస్ట్ HbA1c, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్ మెయింటైన్ చేసుకోవాలి. రెండోది షుగర్ మేనేజ్ చేయడానికి మందులే కాదండి, ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ చూసుకోవాలి, మందులు వేసుకోవాలి. ఫోర్త్ అండ్ ఇంపార్టెంట్ ఇస్ ఫాలో అప్. అంటే ప్రతి నెల వచ్చి డాక్టర్ చూపించాలని కాదు, కనీసం ఇంట్లోనే చెక్ చేసుకోవాలి ఏం జరుగుతుందని. చాలా మంది ఏంటంటే వాళ్ళు చెక్ చేసి మందులు పెడితే అయిపోయింది, దీనికి మళ్ళీ సంవత్సరం 2-3 సంవత్సరాల దాకా దాన్ని పట్టించుకోరు. దట్స్ నాట్ రైట్. మీరు ఎలా అయితే జీవన లైఫ్ స్టైల్లో ఒక్కొక్కటి మేనేజ్ చేసుకుంటూ వెళ్తాము ఫ్యామిలీని, దీన్ని కూడా మేనేజ్ చేసుకోవాలి. కాబట్టి సర్వీసింగ్ అంటారు. కార్ని 3 నెలలకు ఒకసారి తీసుకెళ్తారు, బైక్ని 2 నెలలకు ఒకసారి తీసుకెళ్తారు, లేదా కిలోమీటర్లు అయితే తీసుకెళ్తారు. బాడీకి మాత్రం సర్వీసింగ్కి రారు. అంటే మెయింటెనెన్స్ దాని ఇప్పటిదాని రిపేర్ అని. సో రిపేర్ వచ్చేదాకా రారు. అదే బైకు ఏదైనా టీవీ అనుకోండి, దానికి వారంటీ తీసుకుంటాం, ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటాం, దానికి సర్వీస్ చేస్తాం, ఏసీలకి సర్వీసింగ్ చేస్తాం. కానీ మనిషికి మాత్రం సర్వీసింగ్కి చెక్ చేసుకోవడానికి రారు. సో అది హ్యూమన్ మెంటాలిటీ. మీరని కాదు, నేనని కాదు, అందరి మెంటాలిటీ. సో ఆ చేంజ్ వస్తే గానీ లైఫ్లో చేంజ్ రాదండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.